ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఏలియా, బన్స్లాల్పేటలో ఉంటున్నాను. సియోను ప్రార్థన మందిరంలో బాధ్యతల సహోదరుడిగా ఉంటున్నాను. మా సొంత గ్రామము కరీంనగర్ జిల్లా వేనవంక మండలము చల్లూరు గ్రామము. మరి నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. అయితే నా జీవితము క్రీస్తు లేకుండా జీవించాను. నేను 1960వ సంవత్సరము మరి ఈ లోకంలో జన్మించాను. ప్రభువులో నేను 1999 రాత్రి వాచ్నైట్ సర్వీస్లో మరి నేను క్రీస్తులో జన్మించాను. ఒక మాట దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఒక్క 10 సెకండ్లు ప్రార్థన. ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. నా జీవితంలో తండ్రి మీరు చేసిన మాటలు, తండ్రి మీరు చేసిన అద్భుతాలు మీ బిడ్డల ఎదుట తండ్రి చెప్పడానికి ఈ సమయాన్ని, ఈ దినాన్ని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. మరి మీరే సహాయం చేయండి. మీరు చేసిన మేళ్లను ఉన్నట్టుగా తండ్రి మీ బిడ్డల ఎదుట తండ్రి చెప్పడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి గమనించినట్లయితే నేను క్రైస్తవ కుటుంబంలోనే, మా అమ్మ నాన్నలు క్రైస్తవులే. మాది ఇండియా మిషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. అయితే నేను మరి 63 నుండి మరి 70 వరకు మా గ్రామంలో సర్వసాధారణంగా లేను, హాస్టల్లో ఉంటూ వచ్చాను. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. తర్వాత నాకు 78లో నా 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను. మా గ్రామంలో నాకు అప్పుడు 16 సంవత్సరాలు ప్రాయము. సమయంలో మా ఫ్రెండ్స్ అందరు కూడా, నా స్నేహితులు అందరు కూడా ఒక 23-24 మంది ఫ్రెండ్స్కు మేము ఉన్నాము. మరి అందరిది కూడా ఒకే మాట, మా ఫ్రెండ్స్ అందరిది కూడా ఒకే మాట, మేమందరం కూడా మరి చెడు వ్యసనాలతో మరి బాధింపబడుతూ ఉన్నాము. నాకు మా స్నేహితులందరిలో బీడీలు తాగే అలవాటు ఉంది, తర్వాత కళ్ళు తాగే అలవాటు ఉంది, తర్వాత అబద్ధము ఆడే అలవాటు ఉంది, దొంగతనాలు చేసేవారము. రాత్రి అంతా కూడా ఇళ్ళల్లో పండుకోలేదు. మేము స్నేహితులమంతా రాత్రి ఒక 9 గంటలకు భోజనమైన తర్వాత మా దగ్గర ఒక వాగు ఉంది. మాకు ఆ వాగు దగ్గర అన్నీ కూడా ఈత చెట్లు, తాటి చెట్లు, పంటలు అవన్నీ కూడా ఆ స్థలంలో ఉంటున్నాయి. అయితే ఆ స్థలంలో మేము రాత్రి అంతా కూడా అడవిలో పండుకొని ఆయా స్థలాల్లో దొంగతనాలు చేయడము. తర్వాత మా స్నేహితులు ఒకైన మరి లచ్చన్న అని తని ఎరకలి స్నేహితుడు ఉన్నాడు, పందులు కాసే సహోదరుడు మా స్నేహితుడు ఉన్నాడు. తను వనం కావలి ఉంటుండే. తను రాత్రి 3 గంటల సమయంలో ఆ కళ్ళు మరి ఇప్పుకొని వస్తుండే. మేము రాత్రి 4-4:30 ప్రాంతంలో తాగి మరి ఆ వాగులో పడుకునేవారం. ఆ తర్వాత
కొన్ని దినాలైన తర్వాత మరి మేము ఇంటి దగ్గర నా 10th క్లాస్ కూడా అయిపోయింది కనుక నేనేం పని చేయలేదు. స్నేహితులతో తిరగడం, వ్యసనాలతో మరి అన్ని తాగుడు, మరి పని చేయకుండా తిరగడము నేను చేస్తూ వచ్చాను. మా నాన్నగారు మరి ఒక మాట అన్నారు. మా నాన్న నేను చేసే పనులను బట్టి మా నాన్నకు చాలా విరక్తి అనిపించింది. వీడు దినమంతా తాగుతూ ఉన్నాడు, మరేం పని చేయట్లేదు, మరి స్నేహితులతో కాలమంతా గడుపుతూ ఉన్నాడు అని చెప్పి మా నాన్నగారికి కోపం వచ్చి ఒకే మాట అన్నాడు, ఒరే నీ ముఖం నాకు చూపించకు అన్నాడు. కాబట్టి మా నాన్న చిన్నప్పటి నుండి ఒక మాట కూడా నన్ను అనలేదు. మా నాన్న ఒక్క మాట నీ ముఖం నాకు చూపించకు అనినప్పుడు అరే నా బ్రతికేందుకు, నేను వెళ్ళి చనిపోతా అని చెప్పి ఒక స్థలంలో మాకు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది మా గ్రామంలోనికి. నేను మరి కరెంటు తీగలు పట్టుకొని చనిపోదామని చెప్పి నేను ఆ కరెంటు పోల్ ఎక్కుతూ వచ్చాను. తర్వాత మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు, మా అమ్మ, మరి వాళ్ళిద్దరు కూడా ఎంతో పరిగెత్తుకొని వచ్చి మా తమ్ముడు ఆ యొక్క పోల్ నుండి నన్ను మరి కాపాడుతూ వచ్చాడు. తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందంటే మా నాన్నగారు చెప్పిన ఆ మాట, వీడు ఎప్పుడైతే మన మాట విన్నాడు కనుక వీడు మన ఇంట్లో ఉండకూడదని మా చిన్ననాన్నకు మరి దత్తతగా నన్ను ఇచ్చాడు. మా చిన్ననాన్నకు దత్తతగా నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా చిన్ననాన్న నన్ను పెంపుడు కుమారుడుగా మరి సాదుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నేను మరి ఆ స్నేహితులు ద్వారా మరి చాలా విషయాలు, ఎక్కడ దినమంతా కూడా పండుకునేవాళ్ళం, రాత్రంతా మేలుకుండేవారం. మేము చేస్తున్న పనిలో ఎవరికి కూడా ఇష్టం లేని పని, నా కన్న తండ్రికి కూడా ఇష్టం లేని పని. కాబట్టి మరి నేను చేసిన పని ఏంటంటే మేము ఈ స్నేహితులమంతా కూడా కొంత చెడు మార్గంలో వెళ్ళడానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. ఎందుకంటే నేను అన్య కుటుంబం నుంచి రాలేదు, క్రైస్తవ కుటుంబంలో నుండే వచ్చాము. అయితే మా గ్రామంలో ఆరాధన లేదు, ఆ పంతులు వస్తుండే పాటలు 2 పాటలు పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడు. కాబట్టి మేము కూడా అట్లా ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా కూర్చుంటాం. మరి తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయేవారం. ఒక విషయము ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చెప్పాలో ఈ విషయం అందరి ఎదుట చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నేను మరి అనుభవించిన నేను చెడు వ్యసనాలకు మరి కొంత సహాయకరంగా ఆ పరిస్థితులు ఏర్పడినాయి. ఏంటంటే మా పంతులు గారు దినమంతా కూడా, క్షమించాలి మీరు అందరు, మా పంతులు గారు దినమంతా వాక్యం చెప్తుండే. ఆరాధన అయిపోయిన తర్వాత, అంటే కూడిక అయిపోయిన తర్వాత తను కూడా కళ్ళు దాగి వచ్చి నానా విధంలో అయినా అల్లరి చేస్తూ ఉండే. నేను అనుకుంటుంటే పర్లేదు, నిజంగా మా పంతులు గారే తాగుతూ ఉన్నారు, మేము తాగితే తప్పేముంది అనుకొని అలా అలవాటు పడిపోతూ వచ్చాం. కాబట్టి ఇంకో విషయం కూడా నేను గమనించింది ఏంటంటే, మా మేనత్త గారి జ్ఞాపకార్థ కూడిక వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కూడికలో ఆ ప్రార్థన ఏమీ జరగలేదు, కానీ ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు 2 బ్రదర్స్ వచ్చారు, ఒక సిస్టర్ వచ్చారు. వారు ఏం చేశారంటే, అక్కడ చూస్తే కళ్ళు కుండ ఉంది, వారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ పానీయాన్ని మేము తాగునట్లు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజంగా నా హృదయంలో నాకు ఈ భయం అనేది ఇప్పుడు ప్రభువును వెంబడిస్తున్నా కాబట్టి ఆ భయం అనేది నాకు ఇప్పుడు మరి ఉంది. కాబట్టి నేను ప్రభువును అంగీకరించలేదు కాబట్టి మరి నాకు ఎలాంటి భయము, మరి అరే ఈ ప్రార్థన చేసి కూడా ఈ మత్తుపాని అని కళ్ళును తాగుతారా అని చెప్పి మేము అలాంటి పరిస్థితుల్లో గుండొచ్చాం. దయతో క్షమించాలి, ఈ మాటలు
ప్రభు మహిమ కొరకు, నేను చెడిపోవడానికి, నేను పాపంలో ఉండడానికి, నేను పాపినే, దేవుని ఉగ్రతలోనే ఉన్నాను. అయితే నేను అనుభవిస్తున్న ఆ పరిస్థితులు నాకు ఇంకా మేలుకరంగా ఆ పరిస్థితులు అక్కడ నేను చూస్తూ వచ్చాను. కాబట్టి నేను దేవునికి చాలా దూరంగానే ఉంటూ వచ్చాను. కాబట్టి ఆ అలవాట్లన్నిటిలో నుండి మరి నేను చూసి హైదరాబాద్కు వచ్చిన తర్వాత 81లో నా వివాహమైంది. వివాహమైన తర్వాత మరి నేను కూడా ఇక్కడ కూడా అదే అలవాట్లలో ఉంటూ వచ్చాను. కాబట్టి నా భార్య మరి నా కొరకు చాలా ప్రార్థించారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన సమయంలోనే వెంకటాపురంలో సేవ చేస్తున్న ఎస్ఆర్క గారు, తర్వాత కాంతా సిస్టర్ గారు అప్పుడు మా దగ్గర స్త్రీల కూడిక మరి తీసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ కూడికలో వారు కూడా నా కొరకు చాలా ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది. అలాగే నా భార్య నా కొరకు చాలా ప్రార్థన చేస్తూ వచ్చారు. నేను చాలాసార్లు మరి ఈ యొక్క పాన్ మసాలా ఇవన్నీ తింటున్నప్పుడు కూడా మరి చాలా వారు భరించారు. అంటే నన్ను అడగలేకపోయారు, కానీ వాళ్ళు చాలా బాధపడుతూ వచ్చారు. నా భార్య కూడా చాలా బాధపడుతూ వచ్చింది. అయినప్పుడు కూడా నేను మరి మా గ్రామంలో ఉంటున్న ఆచారం ఏంటంటే ఎక్కువ పండగ దినం, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే క్రొత్త బట్టలు, తర్వాత క్రొత్త బట్టలు కట్టుకొని ఆ ఒక్క దినము మరి తీర్మానం చేసుకోవాలి, మనం పండగ ఉన్నాం కదా, మందు తాగొద్దు. అయితే ఒకరోజు తర్వాత మళ్ళీ అదే అలవాటు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా అదే అలవాటు ఉంది. నా భార్యకు తెలియకుండానే ప్రతిరోజు నేను రాత్రి ఉదయం మాకు ఇక్కడ మున్సిపల్ వాటరు రాత్రి 4 గంటలకు వస్తుండే, నాకు 3 గంటలకే మేలుకు అవుతుండే. కాబట్టి ఆ 3 గంటల సమయంలో కూడా నేను మందు తాగుతూ ఉంటాను. నేను వైన్ తాగి మరి నా భార్యకు కూడా తెలియదు. మరి అన్ని పనులు మందు తాక్కుంటూ నీళ్ళు పట్టుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ నేను కాలం ఎల్లదీస్తూ ఉంటాను. కానీ నా భార్యకు కూడా తెలియదు. కాబట్టి మరి నా కొరకు అనేకులు ప్రార్థన చేస్తూ వచ్చు. కొన్ని వేల మంది కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ప్రభువు నాలో ఒక గొప్ప కార్యం చేశాడు. అది 1999 సంవత్సరము మరి డిసెంబర్ 31 తారీఖు ఏబ్రోను పక్కకు మరి టెంట్ వేసి ఉంది. ఏబ్రోన్లోనే మరి మాకు వాగ్దానాలు ఇస్తారన్న సంగతి తెలియదు. అయితే నా భార్య మనకు అక్కడ వాగ్దానాలు ఇస్తారు, మనం వెళ్దామని చెప్పినప్పుడు వచ్చినప్పుడు మరి అక్కడ లైట్ ఉంది, చలిగా ఉంటుంది కాబట్టి జర లైట్ కింద కూర్చుంటే బాగుంటుందని చెప్పి నేను మరి లైట్ కింద కూర్చున్నాను. సరే అని చెప్పేసి మరి నేను 11:30కు 12 గంటలకు వచ్చాము. మరి 12:30 తర్వాత బ్రదరు అగస్టిన్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తూ ఆయన ఏం చెప్పారో నేను వినలేదు, కానీ ఒక్క మాట నుండి నేను వింటూ వచ్చాను. నువ్వు ఎన్ని రోజులు దేవుణ్ణి మోసం చేస్తావు? నువ్వు ఇప్పుడు ఈ సమయంలో దేవుడు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు పరలోకంలో మరి స్థానం ఉందా? నువ్వు సస్తే ఎక్కడ వెళ్తావని మరి మాట్లాడుతూ వచ్చి ఆ స్థలంలో పిలుస్తూ ఉన్నారు. ఓ జాన్ గారు, నువ్వు పేరుకే క్రైస్తవుడు, దేవుని మరి క్రైస్తవుని పేరు పెట్టుకున్నావు, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడ వెళ్తావు? అట్లా మరి నా పేరు కూడా ఏలియా, నువ్వు చనిపోతే ఎక్కడ వెళ్తావు? ఈ రాత్రి దేవుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు విడవబడతావు, నరకానికి వెళ్తావు అని చెప్పి మరి అగస్టిన్ గారి ద్వారా మరి ఆ మాట నా పేరు పెట్టి పిలిచిన మాట నా మనసుకు తగులుతూ వచ్చింది. నా హృదయంలో దేవుడు, నేను కూర్చోలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నాను. అయితే ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో మళ్ళీ నాకు ఒక అనుమానం వచ్చింది. ఇన్ని వేల మంది వాషనరీ సర్వీస్లో ఉంటారు, నిజంగా ఏలియా అని నేను ఒక్కనే ఉన్నానా? ఇంతమందిలో 100 మంది ఏలియాలు ఉండొచ్చు కదా అని నేను ఇంకా నా హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాను. అయితే దేవుడు ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నిజంగా నువ్వు పిలిచినావా? నువ్వు పిలిచినట్లయితే ప్రభువా మరి మీరు
నా పాపములు క్షమించని ఒక 2 మాటలు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుడు నా హృదయంలో ఎంతో నెమ్మది మరి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ సంతోషం నా హృదయంలోనే నేను ఎవరికి చెప్పలేదు, కానీ నా హృదయంలో ఎంతో ఆనందం వచ్చింది. తర్వాత నేను మరి వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నప్పుడు 4 గంటల సుమారుకి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడను, ఇశ్రాయేల్ దేవుడను నేనే యెహోవానని మరి ఆ యొక్క వాగ్దానంలో ఉంటొచ్చింది. అందులో అంధకార స్థలంలో దాచిపెట్టిన ధనము అని వచ్చింది. కాబట్టి నేను అనుకున్నాను ఏంటంటే, నిజంగా నేను ఎంతో కష్టాలలో ఉన్నా కదా, ఎంతో బాధల్లో ఉన్నా, కాబట్టి దేవుడు నాకు అంధకార స్థలంలో దాచిపెట్టిన ధనము అన్నాడు కదా, నాకు ధనం ఇస్తాడేమో అని చెప్పి ఒక సేవకులు ఎంబడే అక్కడ నా వ్యక్తిగత వాగ్దానం తీసి ఆ బ్రదర్కి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ బ్రదరు, బాబు నీ పేరేంటంటే, నా పేరు ఏలియా బ్రదర్ అని. దేవుడు నిన్ను రక్షించుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు, నేడే రక్షణ దినము, యేసు ప్రభు నన్ను అంగీకరించుము అని ఆయన నాతో చెప్పినప్పుడు, నిజంగా నేను ఏదైతే ప్రార్థన చేసుకున్నానో, నా హృదయంలో ఏదైతే సమాధానం వచ్చిందో, ఆనాటి నుండి మరి 2000 సంవత్సరంలో నుండి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంలో నుండి దేవుడు నాతో ఏదైతే మాట్లాడాడో, ఆనాటి నుండి ఈనాటి వరకు నా లోపల ఒక్క వ్యసనం కూడా లేదు, ఒక్కటి కూడా. నాకు తాగుడు, సిగరెటు, అన్ని మందు, అన్ని అలవాట్లు అన్నీ కూడా నా నుంచి దేవుడు దూరం చేస్తూ వచ్చాడు. దేవుడు నాలో గొప్ప కార్యం చేశాడు. నన్ను చూసిన వారు, నా పరిస్థితి చూసి నా బంధువులే నా యొద్దకు రాలేదు. కొన్నిసార్లు నా తల్లిదండ్రులకే నేను అయిష్టంగా జీవిస్తూ వచ్చాను. నన్ను బట్టి దేవుడు మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఎన్నో అపాయాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఒక వాగు, ఒక కిలోమీటరు వాగు ఉంది, అందులో నుండి దాటాలనుకున్నప్పుడు ఈ మెడలోతు నీళ్లలో నుండి వచ్చినప్పుడు ఎంతో దూరం కొట్టుకుపోతూ వచ్చాం. ఆ పరిస్థితుల నుండి దేవుడు నన్ను కాపాడాడు, అపాయంలో నుండి. మా పాస్టర్ గారి, మా యొక్క పంతులు గారి కుమారుని వివాహానికి నేను ఎగురుకుంటూ నీళ్లు చేస్తూ ఉన్నాను. ఆ బావి ఒక 25-30 అడుగుల లోతు ఉంటుంది. అయితే ఎగురుకుంటూ నీళ్ళు చేస్తున్నాను. ఆ సమయంలో నా 2 కాళ్ళు పోయి బావిలో పడ్డాయి. కాబట్టి ఆ తాడు ఉంటుంది, బకెట్ ఉంటుంది. అయినా కూడా దేవుడు నాకు ఆ బకెట్ తగలకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఎందుకు కాపాడుతూ వచ్చాడని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు నాకు రక్షణ ఇవ్వడానికి నన్ను కాపాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నా యెడల చేసిన ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. కాబట్టి సమయం లేదు. కాబట్టి ఒకప్పుడు దేవుని ఉగ్రతలో ఉన్నాను, ఇప్పుడు దేవుని బిడ్డగా జీవిస్తున్నాను. ప్రభువును నేను వెంబడిస్తున్నాను. మరి సియోను ప్రార్థన మందిరం బన్స్లాల్పేటలో మరి బాధ్యత గల సహోదరుడిగా ఉంటున్నాను. మరి ప్రభు పనిలో ఆశ కలిగి నా జీవించే దినములన్నీ కూడా ప్రభు కొరకు జీవించినట్లు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నాకు 2 కుమారులు, 2 కూతుర్ల వివాహమైంది. కుమారులు వివాహం కొరకు ఉన్నారు, వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో నా జీవితంలన్నీ కూడా, దినములన్నీ కూడా ప్రభు కొరకే నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. సమర్పించిన బ్రదర్స్కు మీ అందరికీ నా కృతజ్ఞతలు.